బుక్ లో రాసిన ఫారెనర్స్ అంతా అందరూ డే విజిట్ లో. వాళ్ళ ఆఫ్రికా నుంచి వచ్చారా మణి అన్న వాళ్ళు? నెక్స్ట్ నిజంగానే for my regular life, I am able to complete without any injuries. Mr. Shashi Kumar, you guys would have seen him. మేము ఉండేది గచ్చిబౌలి అండి, ఇక్కడ హైదరాబాద్. వీడియోస్ అని కాదు, ఏదో గొడవ పోతున్నట్లే మీకు ఫార్మర్స్ నేర్పడానికి మోడల్ ఫార్మ్స్ ఆర్ఎండి. మామూలు మెయిన్ ఫార్మ్స్ అయితే ఉంటాయి. మెయిన్ ఫార్మ్స్ అంటే ఫార్మర్స్, ఇప్పుడు మనం రైతుల నుంచి మిల్క్ అవన్నీ తీసుకుంటాము, రైతులకు నేర్పిస్తాం. బెంగళూరులో ఒక 2000 నెంబర్స్ ఫార్మర్స్ ఉన్నారు, బట్ ఇంకా 3000 నెంబర్స్ ఫార్మర్ అండర్ పైప్ లైన్ లో వర్క్ చేస్తున్నారు. బట్ ఇక్కడ 350 నెంబర్స్ ఉన్నారు, బట్ వీళ్ళని ఇంకా మార్నింగ్ మీకు కూడా అది తీసుకెళ్తాము. ఇప్పుడు లంచ్ 7:30 డిన్నర్. తర్వాత మనకి ఇంకా బాన్ ఫైర్ ఏరియా, మ్యూజిక్ 10:30 వరకు. తర్వాత పండుకొని మార్నింగ్ 4 లేచి ఫ్రెష్ అప్ అయ్యేసి 4 లేగాల బ్రో 5 లేస్తాం. 4 లేచి ఫ్రెష్ అప్ అయితే 5 అవుతుంది. వాష్రూమ్స్ ఉన్నాయా? ఉన్నాయి, అది కూడా బయటకి వెళ్ళిపోదా? ఉన్నాయి. చిన్న బాస్ క్యాంటీన్ ఏరియా, ఇది క్యాంటీన్ ఏరియా. ఓకే, మీరు ఎక్కడ లోకలేనా? షాద్ నగర్. ఇదా షాద్ నగర్. ఇప్పుడు ఏంటంటే కొద్దిసేపు రిలాక్స్ టైం క్రికెట్ ఆడడానికి వెళ్ళాం. ఓకే ఓకే. ఇక్కడ ఉంటే బాగుండదు. గ్రౌండ్ లేదు ఇక్కడ, చిన్న మేము ఆడుకోవాలనుకుంటే పొద్దున మనం ఆడుకుందామంటే 6 కి అయిపోతుంది కదా. అక్కడ గ్రౌండ్ ఉంది, గ్రౌండ్ లోకి పోయి ఆడుకుందాం. బ్యాట్ బాల్ వచ్చేసుకొని గ్రౌండ్ ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ వెజిటేబుల్సా? ఇవన్నీ వెజిటేబుల్స్. మార్కెట్ వేస్తారా? లైక్ లేదు, ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఇచ్చేస్తాం మనం. తెలుగు వాళ్ళకి అయితే నేను చెప్పేస్తాను. ఓకే ఓకే, ఏం కాదు, అందరూ తెలుగు వాళ్ళు యాక్చువల్లీ. బాన్సరీ కాదు, 18 acres మొత్తం గ్రీన్ ఫోటో గ్రో చేస్తున్నాము. 2 acres ప్యాడీ, 1 acre వెజిటేబుల్స్, రోడ్స్, డైరీ అలా. అంటే సన్సెట్ అయ్యేలోపు మొత్తం డార్క్ అయ్యేలోపు యాక్చువల్లీ వర్క్ స్పేస్ మనం వర్క్ కూడా చేసుకోవచ్చు అంట వచ్చి. ఇక్కడ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు మణి అన్న వాళ్ళు. నెక్స్ట్ నిజంగానే చెప్పండి నాకు. మా గెస్ట్ ఏదైతే ఉందో ఫుల్ సార్టెడ్. ICFI Business School, Hyderabad. I am a faculty in marketing and strategy there. For my regular life, I am a long distance runner. That's what keeps me going. My only goal was to complete without any injuries. Yeah. I did not look for the speed. Whenever you do a full marathon, I would suggest go with just completion of it. Slow. So injury free, you have to complete it. So then you can go for it. So thank you all. These are all people who started their life in the tech. They work for till a senior level in Wipro. It's all were 21 people who were working at senior level in Wipro. Then they said, we have done enough of tech. Let's do something good for the farmer, Indian farmer. And they quit their tech life and they came and started working in the farms to do something for the farmers. After around 9 to 10 months, when they exhausted their money, they said, this is not something that we can sustain in the way that we are trying to do. So then most of the guys, almost 20 of the guys went back to IT, so that the founder of Akshay Kalpa, Mr. Shashi Kumar, you guys would have seen him, was the one who continued the journey and he had his friends backing up. So this is a company that many of you would be knowing us as a dairy company. Something like the Quick Energy. So when did you start? I said the book is 2 months back.
మేము ఉండేది గచ్చిబౌలి అండి, ఇక్కడ హైదరాబాద్. రొమాన్స్లో పిచ్చోడిని పర్లేదులే ఒప్పేసుకో సరేనని ఉసుగేసుకోదు ఏనాడు నా మనసే ఓ మామ నన్నుగానే చూపిస్తూ కాదన్నా పోరాడేదే నా ప్రేమ. ఓ, ఓ, నేను నువ్వంటూ వేరై ఉన్నా నాకి వేళ నీలో నేను థ్యాంక్ యూ. I will not give you up this time. Darling, just kiss for me slow. Your heart is all I own. And in your eyes, you're holding mine. Baby, I'm dancing in the dark. With you between my arms. Hello, Ramante. Hello, Ramante. వచ్చేస్తున్నా చలిపై నైపైనా పొమ్మంటూ నువ్వంటూ పోదమ్మా. ఎలా ఈ రోజు నా కన్ను కలై వాడిందో నీ బొమ్మ నిజంగా నిన్ను చూడ. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మై నేమ్ ఇస్ కార్తిక్ గడ. నాట్ అన్ యూజువల్ థింగ్. వీకెండ్ రైడ్స్ అయితే హైదరాబాద్లో చేసేవాళ్ళం కదా. ఈరోజు వీకెండ్ రన్ శంషాబాద్ నుంచి కొంచెం లోపలికి షాద్ నగర్ దగ్గర అక్షయకల్ప ఫౌండేషన్ వాళ్ళకి ఇక్కడ ఫామ్ ఉంది. సో నిన్న ఈవినింగ్ వచ్చాము ఇక్కడికి అరౌండ్ 6:30. నైట్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశారు అబౌట్ ఫార్మింగ్, ఇంకా ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి అవన్నీ. ఓకే, నెక్స్ట్ వీ హ్యాడ్ సమ్ ఫుడ్, రియలీ వెరీ గుడ్ ఫుడ్, ప్రోటీన్ ఫుడ్ మొత్తం. నెక్స్ట్ తర్వాత జామింగ్ జరిగింది. వాజ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దిస్. అంటే నాకు యూజువల్ థింగే, బట్ ఐఎమ్ ఫ్రమ్ ఏ ఫార్మింగ్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ కదా, నాకు యూజువలే. తర్వాత లైక్ దెర్ ఇస్ ఏ అలాట్మెంట్ ఫర్ ఎవ్రీ వన్. టెంట్స్ ఉన్నాయి ఇక్కడ, ఓపెన్ డార్మెటరీస్ ఉన్నాయి, గర్ల్స్కి కూడా ఇబ్బంది లేదు. దెన్ ఇప్పుడు మార్నింగ్ మిల్కింగ్ సెషన్ ఉంది. మిల్కింగ్ సెషన్ లైక్ అంటే నాకు చెప్పడానికి చాలా కొత్తగా అయితే లేదు. మామూలు పొద్దున్నే పాలు తీస్తారు, ఆ పాలు మెషిన్లో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అక్షయకల్ప వాజ్ ఏ వెరీ గుడ్. నాకు అసలు వాళ్ళ ఇనిషియేటివ్స్ అన్నీ చాలా బాగా నచ్చాయి. వస్తున్నారు కొంతమంది, లైక్ వీకెండ్ ఫార్మింగ్ లాగా వచ్చి కూడా చేస్తున్నారంట. సో ఇక్కడ మేము వీకెండ్ రన్ పెట్టుకున్నాము. 5 kilometers నుంచి మైల్స్ 10 kilometers ఉంటుంది అనుకుంటా ఇక్కడే. ఫామ్లో మేము మీకు లైట్గా చూపిస్తాం ఏమేమి చేస్తాం యాక్టివిటీస్ అవన్నీ. ఓకే, సీ యూ ఎవ్రీవన్ దేర్. వాళ్ళు చెప్పేసుకోకూడదు. స్లో అందరం ఒక లైన్ లో వెళ్దాం. వీడియో కానీ కాదు.
Oh, there's a peacocks. Ooh. మీ ఎవరికైనా ఈ ఫ్రూట్ ఏంటో తెలిస్తే కామెంట్ సెక్షన్లో పెట్టండి. సార్ రేరెస్ట్ ఫ్రూట్. Do you understand what is zero based agriculture 360 degree? No. One is, see, what do we take out from soil? Fodder, gaddi antam kada. What is fodder or the fodder that we take out? What does it constitute of? Nutrients, right? తో పట్టుకుంటే మళ్ళీ అది కింద పడుతుంది. అట్లా పట్టుకోండి, గట్టిగా పట్టుకోండి. ఓ భయపడుతున్నాయి. డోంట్ వరీ, వీఆర్ ఫ్రెండ్లీ. అంత లూజ్ లేదు, అంత హాట్ లేదు. సో ఎందుకంటే వాటర్ అయి ఉన్నది, వాటర్ పట్టి ఉన్నది. గట్టిగా ఏజ్ గ్రూప్ మెన్షన్ చేయాలి మీకు. నిజంగా మీ అందరికీ తీసుకొచ్చినట్టు నాకు. వెళ్ళిపోతారు భయ్యా మీరు. బ్రో Mulberries. బ్లాక్ కి ప్లగ్, ఆమె బ్లాక్ మాత్రమే ప్లగ్ చేయండి. బ్లాక్ బాగుంటాయా? నార్మల్గా బిల్లేస్తారు. అంటే we have one more tent లాగా నింటైతే జస్ట్ ఉన్నాయి కదా. చాలా దూరంగా ఇప్పుడు నాకు వీడియోది కరెక్ట్ నా బ్లాక్ చికెన్ అనుకుంటే ఎంతనా బాగుండవు ఒకటి ఎంతనా ఇవన్నిటికీ ఎందుకు పేర్లు వచ్చాయి నాకు తెలియదు. అంటే చిన్నప్పుడు అల్లుడు అల్లుడు వాళ్ళు అనేవాళ్ళు అనమాట. ఇలా కుక్కు ముక్కు ముక్కు అనుకుంటు నెట్లీ అలా అలవాటు అయిపోయింది. థ్యాంక్ యూ బ్రో. రాత్రి మన దగ్గర వచ్చింది కదా. ఎలా వద్దు చెప్పు. Oh, we are just moving. We are just going out. Time 10:30 అయింది. ఇట్ వాస్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. మీకు టైం దొరికితే క్షయకల్ప లొకేషన్స్ అవన్నీ డిస్క్రిప్షన్లో పెడతాను. ఇఫ్ యూ హ్యావ్ వీకెండ్ టైమ్ యూ కెన్ కమ్ హియర్ అండ్ చిల్ అవుట్.